హాయ్ అండి, అందరికీ హ్యాపీ దివాళీ. ఇవాళ దొండకాయ అల్లం కారం ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: దొండకాయలండి. దొండకాయలు బాగా కడుక్కుని ఇలా ముక్కలు చేసి ఉంచుకోవాలండి. దొండకాయ అల్లం కారానికి కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఎక్కువే పడతాయండి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లం, పచ్చిమిర్చి ఆడుకుని ఉంచుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్ లాక్కర్లేదు, కొంచెం చక్కా ముక్కగా ఆడుకుంటే సరిపోద్ది. చూడండి పేస్ట్ అనేది ఎలా వచ్చిందో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి. తర్వాత మిక్సీలో ఆడుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బాగా కలపండి. తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోద్ది. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసినవన్నీ బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ రానివ్వండి. అంతే, అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది, అంతే రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్ మూత తీసాక మీకు కనుక వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే ఒకసారి పొయ్యి మీద ఉంచి మగ్గించండి. ఆ నీళ్ళు ఆవిరైపోతాయి. ఐ యామ్ దీపికా రాజు. థ్యాంక్ యూ సో మచ్.